వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు అసలు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీ సర్కిల్లో ఎవరో ఉన్నారు. సంబడి దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్, కుడ్ బి ఫ్రెండ్. ఈ పర్సన్ని మీరు బ్లాక్ చేశారు ఫర్ సమ్ రీజన్. సో నౌ అగైన్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు అండ్ దే వాంట్ టు టాక్ టు యూ. ఈ పర్సన్కి మెసేజెస్ చేస్తే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఏది మాట్లాడాలన్నా కాల్ చేస్తారు వెంటనే. అలాంటి పర్సన్ ఈ పర్సన్, అండ్ యూ బ్లాక్ దిస్ పర్సన్ లాంగ్ బ్యాక్, అండ్ అగైన్ నౌ దిస్ పర్సన్ ఈజ్ interested in you and they want to talk to you about the relationship. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ప్రజెంట్ అంటే, మీ లైఫ్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ యు ఆర్ క్రాసింగ్ ద మైల్ స్టోన్స్ ఇన్ యువర్ లైఫ్ జర్నీ అన్నమాట. మీ లైఫ్లో చాలా బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్లో మీ గోల్స్ అన్నీ రీచ్ అవుతున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ వన్ బై వన్ మీరు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఈ ప్రాసెస్, మీరు ఏదైతే లైఫ్ జర్నీలో ఉన్నారో, ఈ జర్నీలో మీరు అంత కరేజియస్గా ఎలా ఉండగలుగుతున్నారు. సింగిల్ అంటే మీరు సింగిల్ మేబీ అంత కరేజియస్గా ఈ లైఫ్ జర్నీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అని ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీ దగ్గర చెప్పి ఉండొచ్చు ఆల్రెడీ ఈ మాట. ఓకే, త్రూ కాల్ ఈ పర్సన్ మీకు చెప్పి ఉండొచ్చు. దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ యువర్ లవర్ ఆర్ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఆర్ హార్ట్. ఈ పర్సన్ జస్ట్ ఒక ఫ్రెండ్ జోన్లో ఉన్న పర్సన్, బట్ యు నో దిస్ పర్సన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అరౌండ్ 10 to 11 years నుండి ఈ పర్సన్ మీకు తెలుసు. సో నా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, బట్ యు ఆర్ వెరీ బిజీ, యు ఆర్ నాట్ టాకింగ్ టు ఎనీ వన్, అండ్ మీ కెరీర్ పైన, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పైన, మీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు మీ పర్సన్, ద ప్రజెంట్ పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం, అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో బట్ హూ ఈజ్ దిస్ పర్సన్? ఈ పర్సన్ ఇప్పుడు నేను చెప్పింది వేరే వాళ్ళ కోసం. ఇప్పుడు ఇంకొక పర్సన్, ఈ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని గోస్ట్ చేశారు, ఈ పర్సన్ అంటే మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని దూరంగా పెడుతూ ఉంటారు ఈ పర్సన్ ప్రతి విషయంలో. అండ్ ఈ పర్సన్ కొంచెం లైక్ ఒక ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఈ పర్సన్, బట్ దిస్ పర్సన్ ఆల్సో వాంట్ టు కనెక్ట్ టు యూ. ఓకే, ఎస్, దే వాంట్ టు కనెక్ట్ టు యూ. అండ్ నౌ ఈ పర్సన్ కూడా మీతో కాల్ ఆర్ మెసేజ్ చేసి మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఒకప్పుడు, అండ్ బ్లాక్ చేశారని మీరు ఏదో మీ లైఫ్లో అన్నీ పోగొట్టుకున్నట్టు మీరు లేరు. మీరు చాలా కరేజియస్గా ఉన్నారు. సో బ్లాక్ చేశారు అండ్ అన్బ్లాక్ చేసినారు కూడా అదే పర్సన్. మీ పర్సనే బ్లాక్ చేశారు, మీ పర్సనే అన్బ్లాక్ చేశారు, అండ్ అగైన్ మీ పర్సనే మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. బట్ దిస్ టైమ్ దే ఆర్ కమింగ్ జెన్యూన్. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు చాలా జెన్యూన్గా ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే కాదు, ఈసారి మీ లైఫ్లోకి ఎంటర్ అయితే ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళరు. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు ఈ పర్సన్తో మీరు, అందుకే ఇంకా నమ్మకం లేక ఆ రిలేషన్షిప్ని వదిలేశారు. సో నవ్ యు ఆర్ సింగిల్ అండ్ హ్యాపీ. బట్ ఈ పర్సన్ అగైన్ దే వాంట్ టు కనెక్ట్ టు యూ. కమ్యూనికేషన్ అయితే ఉంది ఈ పర్సన్కి మీకు మధ్య, అండ్ ఇన్ దట్ కమ్యూనికేషన్ రీసెంట్లీ కమ్యూనికేషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య. ఈ పర్సన్కి మీరు కొన్ని దాన్ని ఏమనాలంటే ఇట్స్ లైక్ ఫుల్ బ్లోన్ సినిమాటిక్ పిక్చర్. ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఇట్స్ మ్యారేజ్ చాయిస్.
ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోలేదు, మీలాంటి పర్సన్ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేకపోయారు, ఇలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. దిస్ ఈజ్ టుడేస్ ఎనర్జీ ఆఫ్ యువర్ పర్సన్. బట్ దే వాంట్ టు టాక్ టు యూ. ఈ పర్సన్కి మీతో ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ చేయాలని ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్ లైఫ్లో అవి మీతో డిస్కస్ చేయాలని చూస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి కొన్ని ఏవైతే తన ప్రాబ్లమ్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నారో అవన్నీ ఈ పర్సనే క్రియేట్ చేసుకున్నారు, వాంటెడ్లీ, అన్నోయింగ్లీ. అనుకోకుండా ఏవో కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడమో లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రిలేషన్షిప్స్ యాక్సెప్ట్ చేయాల్సి రావడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసుకున్నారు ఈ పర్సన్, బోత్ ఫైనాన్షియలీ అండ్ రిలేషన్షిప్ వైజ్. నా ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు, దాంట్లో ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎవరు ట్రాప్ చేశారంటే నో వన్. ఈ పర్సన్ తన ఓన్ మైండ్లో ట్రాప్ అయ్యారు. ఎందుకంటే తనకి ఒక ప్లానింగ్ అనేది లేదు. బట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది రాంగ్ ప్లాన్. ఓకే, రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు ఈ పర్సన్కి. ఇంకా ఈ రాంగ్ గైడెన్స్ సంబడి ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. బట్ ఈ రాంగ్ గైడెన్స్ వల్ల ఈ పర్సన్కి సక్సెస్ వచ్చిందంటే రాంగ్ గైడెన్స్ వల్ల ఎప్పుడు సక్సెస్ రాదు. ఓకే, సో అదే జరిగింది ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఈ పర్సన్ కొంచెం మీతో ఉన్నప్పుడు మీతో ఎలా బిహేవ్ చేసేవారంటే ఇన్ ద పాస్ట్ లైక్ బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్, లైన్, చీటింగ్, స్టీలింగ్, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఏదో హెల్ప్ అడుగుతారు, మీరు హెల్ప్ చేసేస్తారు వెంటనే. కానీ ఈ పర్సన్ అది ఎలా తీసుకుంటారంటే మీరు మీ పర్సన్ని ప్రాబ్లంలో చూడలేక హెల్ప్ చేశారు అని అనుకోరు. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడం మీకున్న వీక్నెస్ అనుకున్నారు ఇన్ ద పాస్ట్. అది పాస్ట్ ఎనర్జీస్. బట్ ఇప్పుడు తన పాస్ట్ థాట్ ప్రాసెస్తో అండ్ ప్రజెంట్ థాట్ ప్రాసెస్తో కంపేర్ చేసి చూసుకుంటున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి రీజన్ అది. అప్పుడు ఎందుకు అలా ట్రీట్ చేశారు మిమ్మల్ని అని ఇప్పుడు చాలా గిల్ట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. తన్ని తాను మిర్రర్లో చూసుకున్నప్పుడు తన మీద తనకే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్కి. ఎందుకంటే మీరు ఇంకా ఈ పర్సన్కి ఏదో ఆఫర్ చేస్తూనే ఉన్నారు. మీ పర్సన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమైనా అడిగితే ఓకే ఇదే కదా సరే అరేంజ్ చేస్తాను అంటున్నారు మీరు. కానీ అసలు నీకెందుకు ఇవ్వాలి, నువ్వు నన్ను చీట్ చేసావు, నన్ను బ్లాక్ చేసావు, ఇలా మాట్లాడట్లేదు మీరు. సో అదే ఈ పర్సన్కి చాలా ఇంట్రెస్టింగ్ కాదు, అది ఇంట్రెస్టింగ్ కాదు, అది షాకింగ్ అనమాట. ఒక స్ట్రేంజ్ ఎనర్జీ ఏదో చూస్తున్నారు మీలో, లైక్ ఒక డివైన్ కనెక్షన్ మీది అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎందుకంటే మీలో ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. డివైన్ ఫెమినిన్, ఇట్ కుడ్ బి ఎ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఆర్ ఇట్ కుడ్ బి ఏ డివైన్ కనెక్షన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్. అలాంటి కనెక్షన్ ఏదో మీ ఇద్దరిది. పాస్ట్ లైఫ్స్లో కూడా మీరిద్దరూ కలిసే ఉన్నారు. నేను రీడింగ్స్లో ఇలా చెప్తున్నప్పుడు కొంతమంది మీకున్న మీ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ని బలవంతంగా దీంట్లో ఫిట్ చేసేసుకుంటున్నారు. అంటే నేను చెప్పిందంతా మీకు రెజొనేట్ అవుతుంది అన్నట్టుగా, రెజొనేట్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ అది పర్సనల్ రీడింగ్కి వచ్చేసరికి అది అక్కడ మీరు ఏదైతే మీరు ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనుకుంటారో పర్సనల్ రీడింగ్లో చూస్తే అది జస్ట్ ఒక కొంతమంది విషయంలో ఇంకొక ఏదో కనెక్షన్ ఉంటుంది, అది ట్విన్ ఫ్లేమ్ కాకుండా ఉంటుందన్నమాట. సో అలా చేయకండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా కాదా, మీది ట్విన్ ఫ్లేమ్సా మీరిద్దరూ కాదా అని తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ చూపించుకోండి. పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తాయి అవన్నీ. ఓకే ఓకే సో ఈ పర్సన్ మీలో ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీని చూస్తున్నారు. సో మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఎవరితోనైతే ఈ పర్సన్ క్లోజ్గా ఉంటారో వాళ్ళెవరూ కూడా ఈ పర్సన్కి అంత ఎఫెక్షనేట్గా లేరు. ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ అయిపోతారు మీ పర్సన్ పైన, ఆర్
ఏదో జరుగుతుంది మొత్తానికి కొంచెం సీరియస్గా. కానీ ఇక్కడ మీ మధ్య కూడా చాలా సీరియస్ ఇష్యూసే జరిగాయి, కానీ యు ఆర్ నాట్ రియాక్టింగ్ లైక్ దట్. అంత రియాక్షన్ కనిపించట్లేదు మీ ఫేస్లో. మీరు చాలా ఇప్పుడు అందుకే చెప్పాను, ఇది ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. లైక్ ఒక గాడెస్ ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనుకోకుండా, కానీ మళ్ళీ టెంపుల్కి వెళ్తే అవన్నీ మర్చిపోతూ ఉంటాం. అక్కడికి వెళ్ళాక మనకు అనిపించదు, ఓకే గాడ్ మన ప్రేయర్స్ ఇంకా ఆన్సర్ చెయ్యరేమో అనే మాట మనకు అనిపించదు. మళ్ళీ వెళ్తాం ఓకే, టు ఫైండ్ సొల్యూషన్. సో సేమ్ వే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు పదే, కానీ మీరు ఆ పాస్ట్ కోసం డిస్కస్ చేస్తున్నారంటే నో. అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నారా అట్లీస్ట్ అంటే నో. బట్ మీ పర్సన్ చెప్పిందంతా మీరు వింటున్నారు. ఇదే ఈ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంది ఇక్కడ. సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ కనెక్షన్గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ద ఫ్యూచర్. బట్ టుడేస్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయకుండా ఇంకెవరినో తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసినందుకు. బట్ యాక్సెప్ట్ చేశారు ఇంకెవరినో, మిమ్మల్ని కాదని. కానీ ఆర్ దే హ్యాపీ? నో. మళ్ళీ వాళ్ళిద్దరూ సెపరేషన్లోనే ఉన్నారు. అండ్ అగైన్ దిస్ పర్సన్ ఇస్ సింగిల్. అండ్ ఈ పర్సన్ని ప్రతి విషయంలో డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. సంబడి ఇన్ దేర్ లైఫ్. ఇట్స్ నాట్ యూ బట్ సమ్ అదర్ పీపుల్, సమ్ అదర్ పర్సన్ హూ ఈస్ వెరీ క్లోజ్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్ని ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేయడం, డిగ్రేడ్ చేయడం, ఒకటని కాదు అన్ని విషయాల్లో ఈ పర్సన్తో అలానే ఉంటున్నారు. సో నౌ ఈ పర్సన్ దే ఆర్ చూజింగ్ యూ నౌ. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ రీడింగ్లో అసలు ఏం జరుగుతుంది. ఈ రీడింగ్కి కంటిన్యూషన్ నెక్స్ట్ రీడింగ్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ 12:12 ఆన్ ద క్లాక్. ఓకే, నైట్ 12:12 అయింది. సో ఎక్స్టెండెడ్ రీడింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తాను. నెక్స్ట్ రీడింగ్ కూడా చూడండి. సో టు క్లెయిమ్ దిస్ రీడింగ్ తప్పకుండా రీడింగ్ని లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ టైప్ 1010 అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, పార్ట్ 2 ఆఫ్ దిస్ రీడింగ్.